హాయ్ వ్యూవర్స్, హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారు ఇక్కడ లోటస్ ప్యాచెస్, ట్రెండీ లోటస్ ప్యాచెస్ అండి. ఇవి డిఫరెంట్ కలర్స్లో చేసుకోవచ్చు. చూస్తున్నారా, ఇది పింక్ పింక్ అండి. ఇక్కడ ఇది ఏం కలర్ అంటే ఒక కలర్ అంటారు కదా, వైలెట్ లావెండర్ కలర్ అంటారు, అదండి. ఇది వైట్. ఓకే, వైట్ విత్ గ్రీన్ అండి. సో ఇప్పుడు ఈ ప్యాచెస్తో మనం డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చేసుకోవచ్చండి. చూస్తున్నారా, లాస్ట్ టైం నేను చూపించాను, హెయిర్ హుక్ అని ఒకటి చూపించాను. ఐడియా ఉందా మీకు? హెయిర్ హుక్ అండి. ఇలా కింద మనం ఒక డ్రాప్ యాడ్ చేసేసి, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ డ్రాప్ యాడ్ చేసేసి వెనకాల ఒకటి హుక్ లాగా పెట్టేసుకున్నామండి. పెట్టేసుకుంటే జడకి ఫ్రెంచ్ ఫ్లాట్ వేసుకున్నప్పుడు పెట్టుకుంటామని చెప్పాను కదా, అలా వేసుకుంటారండి ఈ డ్రాప్. సో ఇప్పుడు దీన్ని, ఇది హుక్ కదండి, ఇది జస్ట్ దీనికి మనము ఈ ఇయర్ రింగ్ బ్యాక్ బేస్ ఉంటుంది కదండి, బేస్, ఈ బేస్ని అటాచ్ చేసేసి నెక్స్ట్ ఈ మరలు మనం పెట్టేసుకున్నామంటే ఇయర్ రింగ్స్ అయిపోతాయండి. చాలా ఎలిగెంట్గా ఉంటాయి. మనం చోనిండుకు ఉంటుందండి. చిన్నపిల్లలు పెట్టుకోవచ్చు, పెద్దవాళ్ళు పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చండి. ఓకేనా, చాలా ట్రెండ్ అయిపోతున్నాయండి. ఇప్పుడు నేను టూ లీవ్స్ పెట్టానండి. ఇది స్మాల్ లోటస్ అనమాట. దీనికి 4, 5 అలా పెట్టేసుకుంటే ఇంకా పెద్ద పెద్ద సైజు పెద్ద పెద్దవి అయిపోతాయండి. ఇంకొక స్మాల్ టిప్ ఏంటంటే, ఈ హుక్ని మనం కంప్లీట్గా ఇలా బెండ్ చేసేస్తామండి. ఓకేనా, బెండ్ చేసేస్తే రన్నింగ్ డాలర్ అంటారు కదా, ఐడియా ఉందా మీకు? ఇది చైన్ అండి. ఈ చైన్కి ఇలా రన్నింగ్ డాలర్ లాగా పెట్టేసేయచ్చు. అర్థమవుతుందా మీకు? సో మనకి డాలర్కి సింపుల్ పెండెంట్ అయిపోతుందండి. ఇలాగా నేను ఇప్పుడు ట్రై చేసి చూశాను, బాగుందండి. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ డ్రెస్సెస్, శారీస్ మీదకైతే సింపుల్గా ఉంటుంది. ఇలాంటిది ఒకటి కాకుండా ఇంకొక 2, 3 ఇక్కడ మనం అటాచ్ చేసేసుకున్నామంటే ఐపిన్ యూజ్ చేసేసి స్మాల్ నెక్లెస్ అయిపోతుంది. నాకైతే ఇదే బాగుంది అనిపించిందండి. సో ఇలాంటి ప్యాచెస్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో చేసుకుంటున్నారండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. యాక్చువల్గా మేకింగ్ వీడియో చూపిద్దాం అనుకున్నాను, నాకు కుదరలేదండి. చూస్తున్నారా, నాకైతే ఈ పింక్ గ్రీన్ కాంబినేషన్ అనేది ఎవర్ గ్రీన్ అండి. ఎవరికైనా నచ్చుతుంది కదా ఈ పింక్ గ్రీన్ కాంబినేషన్ అనేది. చూసారా, సో మన హెయిర్లో వైట్ కూడా బాగుంటుందండి, అందుకని వైట్ ట్రై చేశాను. ఇది కొంచెం డార్క్గా ఉన్న కొంచెం డిఫరెంట్ మోడల్, కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందనేసి ఇలా ట్రై చేశాను. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగా ప్యాచెస్తో డిఫరెంట్ వెరైటీస్ చేయించండి. నేను ఇంకొకసారి ఈ చెప్పాను కదా, ఇయర్ రింగ్స్, చైన్కి పెండెంట్ అని నెక్స్ట్ టైం నేను చూసి మీకు పెడతానండి, అదే చేసి పెడతానండి. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.